వైఎస్ఆర్సీపీ హయాంలో దేవస్థానాల్లో కల్తీ నెయ్యి వినియోగించడం బాధాకరమన్నారు ఏపీ స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్. శ్రీశైల దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు. హిందూ దేవాలయాల్లో అవినీతికి పాల్పడడం భక్తుల మనోభావాలను గాయపరిచిందన్నారు. శ్రీశైలంలో తిరుపతి స్వచ్ఛంద కార్పొరేషన్ తరఫున వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. శ్రీశైలంలో డంప్ యార్డ్ సమస్య లేకుండా పరిష్కరిస్తామన్నారు పట్టాభిరామ్. ఏ విధంగా అయితే అది కల్తీ నెయ్యి కాదు, ఒక రకంగా అది నకిలీ నెయ్యి. మరి ఆ నకిలీ నెయ్యి శ్రీశైలంలో కూడా కొంత సరఫరా చేయబడింది. దాదాపు 3,25,000 టన్నులు. మరి మే 2022 నుంచి ఏప్రిల్ 2023 వరకు దాదాపు 11 నెలల పాటు 3,25,000 టన్నులు, 16 కోట్ల రూపాయలు విలువైనటువంటి నకిలీ నెయ్యి ఏ బోలేబాబా డైరీ అయితే తిరుమలలో మరి ఈ పాపానికి ఒడిగట్టిందో ఆనాటి వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క సహకారంతో తిరుమలలో అదే బోలేబాబా డైరీ దగ్గర నుంచి రాజేష్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ ద్వారా మరి శ్రీశైల దేవస్థానానికి కూడా 3,25,000 టన్నుల నెయ్యి సరఫరా చేశారు, నకిలీ నెయ్యిని అని వచ్చినటువంటి వార్త నిజంగా చాలా బాధ కలిగించింది. అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వం హిందువుల దేవాలయాలపైన జరిపినటువంటి దాడులు, హిందూ దేవాలయాల కేంద్రంగా వారు చేసినటువంటి అవినీతి, వారు చేసినటువంటి పాపాలు కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాల్ని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. ఒక మతం పట్ల వారు చేసినటువంటి ఒక దాడి, రథాలు తగలబెట్టడం, విగ్రహాలని ధ్వంసం చేయటం, ఇటువంటి పాపాలకు ఒడిగట్టడం, స్వామివారి ప్రసాదానికి వినియోగించేటటువంటి పదార్థాల్లో కూడా ఈ రకంగా పాపాలు చేస్తారండి. కానీ ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం. బాధ్యులైనటువంటి